సస్పెండ్ కడప జిల్లా డిఓపై కడప జిల్లా డిఓను సస్పెండ్ చేయాలి కడప జిల్లా డిఓను సస్పెండ్ చేయాలి కడప జిల్లా డిఓ పైన డిఓను సస్పెండ్ చేయాలి కడప జిల్లా డిఓను సస్పెండ్ చేయాలి కడప జిల్లా డిఓను సస్పెండ్ చేయాలి కడప జిల్లా డిఓను వెంటనే సస్పెండ్ చేయాలి పాల్పడుతున్న కడప జిల్లా డిఓను పాల్పడుతున్న కడప జిల్లా డిఓను విచారణ జరిపించాలి కడప జిల్లా డిఓ పైన జరిపించాలి కడప జిల్లా డిఓ పైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కడప జిల్లా డిఓ పైన అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కడప జిల్లా డిఓ డౌన్ కడప జిల్లా డిఓ అక్రమాలకు పాల్పడుతున్న కడప జిల్లా డిఓ పైన అక్రమాలకు పాల్పడుతున్న కడప జిల్లా డిఓ పైన అక్రమాలకు పాల్పడుతున్న కడప జిల్లా డిఓ పైన తీసుకోవాలి కడప జిల్లా డిఓ పైన కడప జిల్లా డిఓ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న కడప జిల్లా డిఓ నమస్తే, మల్లికార్జున, ఏబీవీపీ రాష్ట్ర మీడియా కన్వీనర్. నేడు కడప ఆర్జేడీ కార్యాలయం నందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకయ్యా అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డిఈఓ గారు అనేక రకమైనటువంటి అవినీతి అక్రమాల్లో కూరుకొని ఈరోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే కడప నగరంలోని ఎర్రముక్కపల్లె సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ చౌడేశ్వరి ఓరియంటల్ పాఠశాలలో ఎస్ఆర్ రిజిస్టర్ మార్చి హెడ్ మాస్టర్ 3 సంవత్సరాలు సర్వీసును పెంచుకున్న చర్యలు తీసుకోకుండా తన సర్వీస్ రిజిస్టర్ పెంచుకున్న చర్యలు తీసుకోకుండా తనను పెన్షన్ ప్రపోజల్కు ఏజీకి పంపించడం జరిగింది. ఏజీకి డిప్యూటీ డిఓ గారు మీరు పెన్షన్ ప్రపోజల్కు నోటీస్ ఇస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి డిఈఓ ఆ నోటీసును ఆపి నీ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకురామ్మా అని గుత్తా జయలక్ష్మి గారికి ఈ నోటీస్ ఇచ్చి 1 నెల తరువాత వాళ్ళ కరస్పాండెంట్ గారితో సంధి కుదుర్చుకొని ఆ పెన్షన్ ప్రపోజల్ను ఓకే చేయడం జరిగింది. మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయకుండా ఏ విధంగా మీరు పెన్షన్ ప్రపోజల్ పంపించారని మేము ఏబీవీపీగా ఈరోజు అడుగుతున్నాం. అలాగే డీసీఈబీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ను మీరు తప్పుదారి పట్టించడం జరిగింది. ఈరోజు కడప జిల్లాలో డీసీబీ ఆఫీస్లో పనిచేయాలంటే సిబ్బంది మీ వల్ల భయపడుతూ ఈరోజు పనిచేస్తున్నారు. మనం చూసాం కడప నగరంలో మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న హెడ్ మాస్టర్ నాకు వద్దుయా అని మొత్తుకుంటే మీరు వినకుండా వారి మీద ఒత్తిడి తెచ్చి ఆమెను ఈరోజు చనిపోయే విధంగా ఈరోజు కడప జిల్లా డిఓ చేశారు. అనేక కార్పొరేట్ పాఠశాలల్లో ఈరోజు మీరు మీ దెబ్బకు భయపడుతూ అవినీతి అక్రమాల్లో వాళ్ళని పాలు పంచుకునే విధంగా మీరు చేస్తున్నారు. ఈ చర్యల మీద ఖచ్చితంగా ఆర్జేడీ గారు డిఈఓని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. గత మార్చిలో ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ ఏవైతే జరిగినాయో మీరు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సాంబశివారెడ్డి గారితో కలిసి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్స్ అందరితో మీరు బెదిరించి వాళ్ళ దగ్గర ఈరోజు లంచం తీసుకునే పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడింది. మళ్ళీ ఓపెన్ స్కూల్స్ వస్తున్నాయి, పరీక్షలు వస్తున్నాయి. మీరందరూ ఖచ్చితంగా డిఈఓ గారికి లంచం ఇవ్వాలని ఈరోజు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్స్ ఈరోజు భయపడుతూ ఈరోజు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్జేడీ గారికి వెంటనే మేము తెలియజేయడం ఏమనగా అంటే కడప జిల్లాలో విద్యాశాఖ బతకాలి, పాఠశాలలు బతకాలి అంటే ఈరోజు ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రైవేట్ డిపార్ట్మెంట్లోనూ అవినీతే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనూ గవర్నమెంట్ సొమ్మును అవినీతి చేస్తూ ఈరోజు గవర్నమెంట్ను మోసం చేస్తున్నటువంటి డిఈఓ ఎవరైతే ఉన్నారో ఈ డిఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. కడప నగరంలోని ఆర్జేడీ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతి అక్రమాలు బయటకు తీయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా డిఈఓ కడప జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఏమాత్రం కూడా విద్యాశాఖలో ఆ యొక్క విద్యాశాఖ మీద లేకోకుండా ఓన్లీ ప్రైవేట్ కార్పొరేట్
విద్యా సంస్థల మీద ఈరోజు వారి మీద ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా వారికి ఒత్తాసు పలుతూ ఈరోజు విద్యార్థులను గాలి కొదిలేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రైవేట్ పాఠశాలలలో కార్పొరేట్ పాఠశాలలతో ఏవైతే గిన హాస్టళ్లకు పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళకు నోటీసులు జారీ చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా ఈరోజు డిఈఓ డబ్బులు వసూలు చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఆర్జేడీ గారు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్లే స్కూళ్ళు వాటికి పర్మిషన్ లేదని చెప్పేసి ప్రకటన చేసి వాళ్ళందరి దగ్గర కూడా ఆ యాజమాన్యాలందరి దగ్గర కూడా డిఈఓ కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఆర్జేడీ గారు ఎంక్వైరీ వేయాలని చెప్పేసి మేము విచారణ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డీసీఈబీకి సంబంధించినటువంటి అక్రమంగా లక్షల రూపాయలు నిధులు గోల్మాల్ అయ్యాయి. వీటన్నిటి మీద విచారణ జరిపించాలి. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి అవినీతి అక్రమాలపైన విచారణ చేపట్టాలి, చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓరుగంటి రాఘేంద్ర బాబు, PRSYF జిల్లా కన్వీనర్, కడప.